సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కోడూరి శ్రీరామ్మూర్తి గారు రచించినటువంటి గాంధేయవాదం ఈనాటి అవసరం అనే అంశం గురించి తెలుసుకుందాం. కొద్ది కాలం క్రితం ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందూలో అప్పటి అంతర్జాతీయ శ్రామిక సంస్థ డైరెక్టర్ జనరల్ జువాన్ సోమావియా సామాజిక న్యాయంతో కూడిన ఆర్థికాభివృద్ధి అనే అంశంపై వ్యాసం రాస్తూ 1980 నుండి ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఆర్థిక నమూనా అసమర్థమైందని, సామాజికంగా రాజకీయంగా అస్థిరత్వాన్ని కలిగించేదని, వాతావరణ రీత్యా హానికరమైనదని, ఇవాళ ప్రజలు తమ జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ మెరుగుదలను ఆశిస్తున్నారని రాశారు. నేడు అవాంఛనీయంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, దాని ఫలితంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, దిగజారుతున్న సగటు మనిషి జీవన స్థితిగతులు మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవాళ భారత్తో సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతో ఎంతో గణనీయంగా ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తున్నాయి. కానీ అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందిన సందర్భాలు తక్కువ. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడూ లెక్కించే మానవాభివృద్ధి సూచికలో భారత్తో సహా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది దయనీయంగా ఉంటున్నది. ఆర్థిక అభివృద్ధికి నిజ అభివృద్ధికి ఉన్న సంబంధం గురించిన సందేహాలు ఇటువంటి చెడు వాస్తవాలను గమనించినప్పుడు కలగడం సహజం. 1916లోనే కొందరు ఆలోచనాపరులకు ఈ సందేహం కలిగింది. అందుకే అలహాబాద్లోని ఎకనామిక్ సొసైటీ వారు గాంధీజీని డస్ ఎకనామిక్ ప్రోగ్రెస్ క్లాష్ విత్ రియల్ ప్రోగ్రెస్ అనే అంశం మీద ప్రసంగించవలసిందిగా కోరారు. 1916వ సంవత్సరం డిసెంబర్ 22న గాంధీజీ ప్రసంగం చేస్తూ, భౌతిక సంపద పెరుగుతున్నంత మాత్రాన ఒక దేశంలో నిజమైన ఆర్థిక వృద్ధి జరిగినట్లు భావించనవసరం లేదని, దేశంలో అధిక సంఖ్యాకులు ఒక పూట తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు, దేశంలోని ప్రజలు నైతికతను పెంపొందించలేకపోయినప్పుడు నిజమైన అభివృద్ధి జరిగిందని చెప్పలేమని అన్నారు. గాంధీజీ ఎల్లప్పుడూ దేశంలోని అతి సామాన్యుడి గురించి, దేశంలో ఉన్న నైతికతను గురించి ఆలోచించేవారు. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా ఈ రెండు విషయాలు మాత్రమే ఆయన లక్షణాలుగా ఉండేవి. ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన సత్యము, అహింస అనే సిద్ధాంతాలు కూడా వీటి పెంపునకు దోహదాన్ని కలిగించేవే. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కొందరు బుద్ధిమంతులు గాంధీజీ ఆశ్రమానికి వచ్చి, కొత్త ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంబించాలని మీరు ఆశిస్తారు అని అడిగారట. దానికి గాంధీజీ, ఏ విధానం అవలంబించినా మంచిదే, అయితే అది సామాన్యుడి కన్నీరు తుడవగలుగుతున్నదా లేదా అని ఆలోచించాలి. సామాన్యుడి కన్నీరు తుడవడానికి ఉపయోగపడితే అది సరైన విధానం, అలా కాకపోతే కాదు అన్నారట. ఇక నైతికత అనేది గాంధీజీ సిద్ధాంతాలన్నిటికీ ప్రాథమిక సూత్రం. ఆయన మతం నైతిక మతం. ఆయన ఆర్థిక దృక్పథం నైతిక ఆర్థిక శాస్త్రంను గురించి చెప్పేది. ఆయన రాజకీయం నైతిక రాజకీయం. ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నింటికీ మనం ఎంత దూరంలో ఉన్నామో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవాళ మనం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రపంచీకరణ విధానం నుండి పెరుగుతున్న కార్పొరేట్ రంగ ప్రాధాన్యత వరకు సామాన్యుడి కన్నీరు తుడవడాన్ని లక్ష్యంగా కలిగిలేవు. నేటి రాజకీయ, ఆర్థిక, మత సంబంధిత విషయాలన్నిటిలోనూ నైతికత అనేది మాయమై చాలా కాలం అయ్యింది. గాంధీజీ సోషలిస్టా, పెట్టుబడిదారులను సమర్థించే వ్యక్తా, తిరోగమవాద, ఇలాంటి ధర్మ సందేహాలతో కొట్టుమిట్టాడే కంటే ఈ మెలిక విషయాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ టీవీల్లో, వార్తాపత్రికల్లో అవినీతి కార్యకలాపాలపై నిరసనలు, ఉద్యమాలు గురించిన వార్తలే సర్వత్రా వినపడుతున్నాయి. ప్రజాధన దుర్వినియోగం, లంచగొండితనం అనేవి జీవన విధానంలో అతి సామాన్యమైన విషయాలైపోయాయి. అవినీతికర పరిస్థితులను ప్రక్షాళన చేయటం కోసం జరుగుతున్న సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు
ఈ దేశంలో ఆలోచనా శక్తి గల వారందరినీ కలచివేస్తున్నవి. ప్రజాధన దుర్వినియోగాన్ని, స్వంత అవసరాలకు ప్రజాధనాన్ని ఉపయోగించుకోవడాన్ని గాంధీజీ అత్యంత అవినీతికర కార్యకలాపంగా భావించేవారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారు స్వంతవారైనా ఆయన క్షమించేవారు కాదు. ప్రజాధనాన్ని నిర్వహించే సందర్భంలో ఆదాయ వ్యయాలు ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలనేవారు గాంధీజీ. భారతదేశంలోనూ దక్షిణాఫ్రికాలోనూ ఆశ్రమ నిర్వహణలో అన్ని విషయాలలోనూ పద్దులు ఖచ్చితంగా ఉండేలా చూసేవారు. భారతదేశంలోని సబర్మతి ఆశ్రమంలో కొన్నాళ్లు గాంధీజీతో పాటు ఆయన రెండో కుమారుడు మహిళలు కూడా ఉండేవారు. ఆ తర్వాత అతడు గాంధీజీ ఆదేశంతో తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ రోజుల్లో గాంధీజీ పెద్ద కుమారుడు హరిలాల్కు డబ్బుతో అవసరం ఏర్పడి ఆశ్రమధనంలో కొంత ద్రవ్యాన్ని తనకు అప్పుగా ఇవ్వవలసిందిగా సోదరుణ్ణి కోరాడు. గాంధీజీకి ఇలాంటివి నచ్చవని తెలిసినా అన్నగారి మాటను కాదనలేక మహిళాల్ హరిలాల్కి ఆ మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. ఇది ఆశ్రమవాసులకు తెలిసింది. ఆ తర్వాత గాంధీగారి చెవిని కూడా పడింది. విషయం తెలియగానే ఆయన కొడుకుపై మండిపడ్డారు. అంతేకాదు, చేసిన తప్పుకు శిక్షగా మహిళలను తక్షణం ఆశ్రమం విడిచిపెట్టి మద్రాస్ వెళ్ళి తండ్రి పేరు ఉపయోగించుకోకుండా కాయకష్టం చేసి తినడానికి, నివసించడానికి అయ్యే ద్రవ్యాన్ని సమకూర్చుకోవాలన్నారు. అందులో కొంత డబ్బు మిగిల్చి అలా కూడబెట్టిన డబ్బుతో హరిలాల్కు అప్పుగా ఇచ్చిన డబ్బు, ప్రయాణ ఛార్జీలు సమకూరిన తర్వాత ఆశ్రమానికి తిరిగి రావాలన్నారు. మద్రాసులో మహిళలకు తెలిసిన వారెవరూ లేరు. ఈ విషయం గాంధీజీకి తెలుసు. అయినా అతనికి ఈ శిక్ష విధించారు. మహిళాల్ తను చేసిన పనికి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాడు. మద్రాస్ మహానగరంలో చేతిమగ్గాల పనిలో కూలీగా చేరి అతి తక్కువ ఆదాయంతో దుర్భర జీవితాన్ని గడిపారు. ఇలా ఆ మొత్తాన్ని కూడబెట్టి తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాడు. గాంధీజీకి అవినీతి కార్యకలాపాలంటే ఎంతటి విముఖత ఉండేదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజాధనం అంటే స్వంత ధనమేనని, దానిని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చునని, తమ పుత్రరత్నాలకు ఈ విషయాల్లో సర్వాధికారాలు ఉంటాయని భావించే నాయకులకు గాంధీజీకి ఉన్న తేడా ఇది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిపోవడానికి గ్లోబలైజేషన్ విధానాల ధర్మమా అని అవతరించిన ప్రపంచీకరణ విధానం కూడా ఒక కారణం. పబ్లిక్ రంగ పరిశ్రమల్లోని షేర్లను మార్కెట్లో విక్రయించే ప్రక్రియలో అవినీతి కార్యకలాపాలకు పెద్ద ఎత్తున చోటు ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచీకరణ విధానం చేపట్టిన తర్వాత చాలా సందర్భాలలో ఇది జరుగుతున్నది అనే విషయాన్ని నిర్మోహమాటంగా చెబుతాడు అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్విడ్జ్. తన గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అనే గ్రంథంలో ఆయన ప్రైవేటైజేషన్ను బ్రైబరైజేషన్గా అభివర్ణించేందుకు కూడా వెనుకాడలేదు. నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత అయిన ఈ అర్థశాస్త్రవేత్త ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. మహాత్ముడు ప్రతిపాదించిన స్వదేశీ సిద్ధాంతం పట్ల మనకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రపంచీకరణ విధానాలు దాపురించి ఉండేవి కావు. ఆర్థిక, పారిశ్రామిక విషయాల్లో స్వదేశీ తత్వానికి దూరం అయినందునే జనబాహుళ్యంలో దుర్భర దారిద్ర్యం చోటు చేసుకున్నది అని వాపోయిన గాంధీజీ ఆవేదన నిన్ననే కాదు, నేడు రేపు కూడా సత్యం. దీనికి తోడుగా ఇటీవల కాలంలో పారిశ్రామికీకరణ విపరీతంగా అవాంఛనీయమైన రీతిలో పెరిగిపోతున్నది. వ్యవసాయ రంగం ప్రాధాన్యతను కోల్పోతున్నది. అంతేకాదు, బలవంతంగా రైతుల వద్ద నుండి వ్యవసాయ భూములను లాక్కొని కార్పొరేట్ రంగంలోని పరిశ్రమలకు కట్టబెట్టడం జరుగుతున్నది. దీని ఫలితంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. గాంధీజీ సిద్ధాంతాలు వెనుకబాటుతనానికి చిహ్నమని భావించి వాటికి దూరంగా జరిగినందువల్లనే ఈ విషవలయంలోనికి చిక్కుకున్నామని ఆలస్యంగానైనా గ్రహిస్తే మంచిది. గాంధీజీ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తొలుత చేపట్టిన చంపారణ్ సత్యాగ్రహం కర్షక ఉద్యమేనన్న విషయాన్ని విస్మరించకూడదు. ఆనాటి రోజులను తలుచుకుంటూ గాంధీజీ తన ఆత్మకథలో
చంపరంలో రైతులకు సన్నిహితంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి, సత్యాన్ని, అహింసను ముఖాముఖి చూస్తున్నట్లనిపించింది అని వ్రాసుకున్నారంటే గాంధీజీ రైతు సమస్యలకు ఎంత ప్రాధాన్యతని ఇచ్చేవారో తెలుస్తుంది. ఇందువల్లనే ఆయన గ్రామాలలో రైతుకు ఆవశ్యకమైన గ్రామీణ పరిశ్రమలకు పెద్దపీట వేశారు. పరిశ్రమలు రైతుకు తిండి పెట్టేవిగా ఉండాలి గాని రైతు తినే రొట్టెను లాక్కునేవిగా ఉండకూడదనేవారు గాంధీజీ. గాంధీజీ బేదల అభ్యున్నతి గురించి, ఇంకా చెప్పాలంటే దరిద్ర నారాయణుల గురించి ఆలోచించేవారన్న విషయం వాస్తవమే. కానీ ఆయన బేదలకు ఉచితంగా ఆహారం ఇచ్చి వారి ఆకలిని పోగొట్టే కార్యక్రమానికి ఆయన ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదు. నాకే గనుక అధికారం ఉంటే ఈ దేశంలో ఉన్న అన్నదాన సత్రాలన్నింటినీ మూసివేస్తాను అనేందుకు కూడా ఆయన వెనుకాడలేదు. బేదలకు ముష్టివేసి మన బాధ్యత తీరిపోయిందనుకునే ధోరణిని ఆయన ఎన్నడూ సమర్థించలేదు. బేదలకు ఉపాధి కల్పించి వారు తినే రొట్టెను వారే సంపాదించుకునే అర్హతను పొందేలా చెయ్యాలి అని మాత్రమే ఆయన కోరుకున్నారు. గాంధీజీ ఖాదీ, కుటీర పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంలోని అంతరార్థం ఇదే. ఈ విషయాన్ని గ్రహించకుండా బీదల ఆత్మగౌరవాన్ని దిగజారుస్తూ ప్రజాకర్షక చర్యలుగా ఉచిత వస్తుసేవలను అందివ్వడానికే నేటి ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల పబ్బాలు గడుపుకుంటున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో మత విద్వేషాల పేరుతో రగిలిన మంట ఈనాటికి చల్లారలేదు. మత సంఘర్షణలకు మతపర కారణాలతో ప్రేరేపితమైన ఉగ్రవాదం తోడై జలజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నవి. శాంతియుత వాతావరణం అనేది రెండు మతపర సంఘర్షణల మధ్య విరామంగానే ఉంటున్నది. గాంధీజీ తన సిద్ధాంతాలన్నింటిలోనూ మతం అనే భావనకు ప్రాధాన్యతనిచ్చారు. మతపరమైన నేపథ్యం లేకుండా నేనేదో చెప్పడం లేదు అని ఆయన బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే ఆయన మతం మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించేది కాదు. అన్ని మతాల వారిని సమైక్యం చేసి సహజీవనానికి తోడ్పడేది. అన్నం లేక ఆకలితో ఉన్న నిర్భాగ్యులకు ధర్మోపదేశాలు చేయడం నిరర్ధకం. అన్నమే బేదల పాలిట దైవం. చేతనైతే వారికి ఆ ఉపదేశం ఇవ్వండి. చూపగలిగితే పని చూపండి. విందులు ఆరగించి సుఖంగా కూర్చున్నవారు ఎన్ని ఉపన్యాసాలైనా ఇవ్వగలరు. ఒక పూట కూడా సరిగా తిండి లేక మలమలా మాడే దీనులు ఎదుట మతం గురించి మాట్లాడటం ఎలా సాధ్యం అనే గాంధీజీకి దీనజనుల అభ్యున్నతికి కర్తవ్యాన్ని నెరవేర్చడమే మతం. అందువల్లనే ఆయన అన్ని మతాల సారాంశం ఒక్కటే అని వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాత చెప్పగలిగారు. ఆయన పదే పదే స్మరించే రామరాజ్యం అనే పేరులోని రాముడు అన్న మాటను కొందరు మహ్మదీయులు అపార్థం చేసుకుని గాంధీ హిందూ రాజ్యం స్థాపిద్దామనుకుంటున్నారు, అందులో మన మతానికి భద్రత ఉండదు అంటూ ముస్లింలను రెచ్చగొట్టి గాంధీజీని తీవ్రంగా విమర్శించారు. కానీ గాంధీజీ రాముడు వేరు. ఈ విషయాన్ని వివరిస్తూ ఆయన, నేను చెప్పే రామరాజ్యంలోని రాముడు దశరథుని కుమారుడు కాదు, హిందూరాజు కాడు అని అన్నారు. అంతేకాదు, నా రాముడు క్రైస్తు కావచ్చు, మహ్మదీ కావచ్చు, గౌతమ్ బుద్ధుడు కావచ్చు అని అన్నారు. ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టే కొందరిలా ఆయన మతం మార్పిడిని అంగీకరించేవారు కాదు. ఒకానొక సందర్భంలో గాంధేయవాది సిఎఫ్ ఆండ్రూస్ గాంధీజీని ఇంటర్వ్యూ చేస్తూ, క్రైస్తవుడిగా మారితేనే తప్ప మనశ్శాంతి పొందలేకపోతున్నానని ఒక హిందువు మీ దగ్గరకు వస్తే మీరేం సలహా ఇస్తారు అని అడిగారు. దానికి గాంధీజీ, ఒక క్రైస్తవుడు నా దగ్గరకు వచ్చి హిందువుగా మారతానంటే అతనికి ఏ సలహా ఇస్తానో ఆ హిందువుకు అదే సలహా ఇస్తాను. మతం మారడం కంటే ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా, ఒక హిందువు మంచి హిందువుగా మారే ప్రయత్నం చేయడం మంచిదని సలహా చెబుతాను అని అన్నారు. ఈ కారణం చేతనే ఆయన మేరా బెహన్ హిందువుగా మారతానంటే అంగీకరించలేదు. గాంధీజీ జర్నలిజం రంగంలో కూడా విశేషమైన కృషి చేశారు. ఆయన నిర్వహించిన ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ వంటి పత్రికలు విశేషమైన ప్రజాదరణను పొందడమే కాక వాస్తవాలను నిర్భయంగా చెప్పే పత్రికలుగా కూడా మన్ననలు పొందాయి. జర్నలిస్టుగా గాంధీజీ ఇతర విషయాలలో వలె ఎథిక్స్తో సంబంధం పెట్టుకున్నారు.
ఆయన జర్నలిజంను ఎథిక్స్ జర్నలిజం అని భావించవచ్చు. పత్రికా స్వేచ్ఛ పేరుతో పాఠకులను ఆకర్షించి సొమ్ములు చేసుకుందామనే తపనతో నోటికి వచ్చిన అబద్ధాలను పత్రికలలో గుప్పించడాన్ని జర్నలిస్టుగా గాంధీజీ ఏనాడూ సమర్థించలేదు. యంగ్ ఇండియా పత్రికలో పనిచేసేందుకు నియమితుడైన ఆర్కే ప్రభు జర్నలిజం గురించి గాంధీగారి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నప్పుడు గాంధీజీ జర్నలిజం ప్రధాన లక్ష్యం సేవ. వార్తాపత్రికలకు గొప్ప శక్తి ఉంది, కానీ అది అదుపులేని నదీ ప్రవాహంలా ఉండకూడదు. నియంత్రణ లేని కలం సర్వనాశనానికే తోడ్పడుతుంది. అయితే ఈ నియంత్రణ బయట నుండి ఉండకూడదు, అది మనలో నుండి రావాలి. జర్నలిజం ప్రధాన విధి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే కానీ అవాంఛనీయమైన భావాలు వారిపై రుద్దకూడదు. వాస్తవాలు రాయడంతో నేటి జర్నలిస్టులు తృప్తిపడరు. రాబోయే సంఘటనలు ఊహించి రాయడం అనే కళను జర్నలిజంగా వారు భావిస్తారు. నేను స్వయంగా జర్నలిస్టును. నా తోటి జర్నలిస్టులకు బాధ్యతను గుర్తెరిగి తమ కర్తవ్యాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను అని రాశారు. ఈ పలుకులు అచ్చం నేటి పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలా లేదు. ఇన్ని విషయాలపై తన భావనలను వ్యక్తం చేసిన గాంధీజీ తెలుగువారి గురించి కూడా వ్యాఖ్యానించారు. ఒకానొక సందర్భంలో ఆయన తెలుగువారి గురించి మాట్లాడుతూ, తెలుగువారికి మంచి అనుచరులుగా ఉండాలన్న కోరిక కంటే నాయకులవ్వాలని తొందర ఎక్కువ అన్నారు. ఇందులోని వ్యంగ్యాన్ని అలా ఉంచినా నాయకుడు ఎలా ఉండాలన్న విషయంలో గాంధీజీ అభిప్రాయం తెలుసుకోవాలి. నాయకుడు అంటే నిండు అంకెలాంటివాడు. నిండు అంకె ప్రక్కన ఎన్ని సున్నాలు జత చేరితే ఆ మొత్తానికి అంత విలువ పెరుగుతుంది. కానీ మొదటిదే సున్నా అయితే మాత్రం సున్నాలు జతచేరి ప్రయోజనం లేదు. ఇవాళ మనం అనేక విషయాలలో సంక్షోభాలను ఎదుర్కొంటున్నట్లే నాయకత్వ లోపం వల్ల కూడా సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. గాంధీజీ ఆదర్శాన్ని ఏ మేరకైనా అందుకోగలిగితే ఈ సంక్షోభాలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. గాంధేయవాదం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నా జీవితమే నా సందేశం అని నిర్భయంగా పలికి చెప్పినవన్నీ ఆచరించి చూపిన గాంధేయ మార్గమే గాంధేయవాదం. స్వరాజ్య స్థాపనే గాంధేయవాద లక్ష్యం. ఇలా ఆలోచించగలిగితే గాంధేయవాదం నిన్నటి నేటి ఆలోచన మాత్రమే కాక రేపటి అవసరం అని కూడా స్పష్టమవుతుంది. ఈరోజు మనం కోడూరి శ్రీరామ్మూర్తి గారి రచించినటువంటి గాంధేయవాదం ఈనాటి అవసరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.